శ్రీ గురుభ్యో నమ. 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు అయితే 1950 జనవరి 26 మనకు రిపబ్లిక్ డే. అంటే ప్రజలే పాలకులు అన్న సిద్ధాంతం అమలులోకి వచ్చిన రోజు. రాజులే కాదు, సామాన్యులు కూడా సార్వభౌమాధికారాన్ని స్వీకరించడానికి అర్హత కలిగించినటువంటి రోజు. మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చిన రోజు అయినప్పటికీ స్వేచ్ఛను ఏ విధంగా వినియోగించుకోవాలో నేర్పిన రోజు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము కలిగిన భారతదేశము మనందరికీ స్వేచ్ఛ, సమానత్వము, సోదరభావము, న్యాయము అనేటటువంటి వాటిని ఏ విధముగా జీవితంలో అమలు చేయాలో నేర్పిన రోజు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్నో భాషలు, ఇంకెన్నో మతాలు, మరెన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరిది ఒకే జెండా, మనందరిది ఒకే జాతీయ గీతము, మేమందరము భారతీయులము అన్న ఒకే ఒక జాతీయ భావము. అందువలన ఈ విభిన్నత్వము అనేటటువంటిది మాకుండే బలహీనత కాదు, మాకుండే బలము అని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి రోజు. దేశభక్తి అంటే జెండా పట్టుకోవడం మాత్రమే కాదు, నిజాయితీగా కర్తవ్య నిర్వహణ చేయడం, చట్టాన్ని గౌరవించడము. ప్రస్తుతం కావలసినది భారతదేశానికి ఏమిటి అంటే నినాదాలు కాదు, నిజాయితీ, నిబద్ధత. హక్కుల కోసం పోరాడడం మాత్రమే కాదు, బాధ్యతలను కూడా స్వీకరించాలి. భారతదేశం యొక్క భవిష్యత్తు పార్లమెంటులో మాత్రమే నిర్ణయించబడడం కాదు, భారతీయులందరూ నిజాయితీగా కర్తవ్య నిర్వహణ చేయడం ద్వారా భారతదేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అని నిరూపించవలసినటువంటి రోజు. అంతేకాదు, భారతీయులందరూ కూడా జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై హింద్ వంటి నినాదాలతో ముందుకు సాగుతూ భారతీయులందరం భారతదేశానికి భారం కాదు, మేమందరము గర్వకారణము అన్న భావనతో ముందుకు సాగుతూ భారతదేశాన్ని ప్రపంచ పటములో అగ్రగామిగా నిలపడానికి మనందరం సమిష్టిగా కృషి చేయడమే నాటి నేతాజీ నుండి నేటి వరకు ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి దేశభక్తుడికి మనందరం ఇవ్వగలిగిన రిపబ్లిక్ డే కానుక.